రోమా 11:16 వేరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధమే. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు అంటున్నాడు ప్రభు. ద్రాక్షవల్లి అయిన యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు. కాబట్టి తీగలైన ద్రాక్షవల్లిలో నిలిచి ఉన్నట్లయితే పరిశుద్ధంగా ఉంటారు. ఫలింపని ప్రతి తీగ తీసివారవేయబడును, కొమ్మల్లో కొన్ని విరిచివేయబడినాయి. అంటే నువ్వు అతిశయించావా? గర్వించకు, భయపడు. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులు అనుకుంటున్నారేమో. తమ అవిశ్వాసం వల్ల నిలవలేకపోయారు. అయినా దేవుడు వాటిని మరల అంటుకట్టుటకు శక్తి గలవాడు. కాబట్టి ప్రభు నేను నుంచి ఆశిస్తున్నది ఒకటే, మారు మనసు, పశ్చాత్తాపము. నీ జీవితం ఫలించకుండా ఉండ వాటిని తీసివేసి సిలువ దగ్గర కానీ వచ్చినట్లయితే నా దగ్గరకు వచ్చేవారు నేను అన్నాడు తోసివేని అంటున్నాడు ప్రభు. కాబట్టి ఏ ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా యేసుక్రీస్తు ప్రభున ద్రాక్షవల్లిలో అంటుకట్టబడినట్లయితే మీ జీవితం ఫలించే కొమ్మగా మారుతుంది. ఫలాలు మీలో